హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు బాయ్స్ టాక్స్. నేను మీ బాయ్స్. ఈ రోజు మీ ముందుకు ఎందుకు వచ్చారంటే మన శంకరవర ప్రసాద్ గారికి రివ్యూ ఎలా ఉంది, ఏంటి, పాజిటివ్స్ ఏంటి, మైనస్ ఏంటి మాట్లాడుకుందామా. లెట్స్ గో బ్యాక్ టు వీడియో. అందరు బాగున్నారా? వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ప్రతి సినిమాకి లాగే ఈ సినిమాకి కూడా పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ముందు పాజిటివ్స్ తెలుసుకో. పాజిటివ్స్ ఎందుకంటే మనం ఇప్పుడు పాజిటివ్ ఉంటాం కాబట్టి పాజిటివ్సే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా పాజిటివ్స్ అంటే మన బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి గారు, వింటేజ్ చిరంజీవి గారు చింపారేశారు. ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆ స్వాగ్ కానీ, మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ పాత మెగాస్టార్ చూసినట్టుంది నాకైతే. ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆయన స్వాగ్ కానీ, ఆ స్టైల్ కానీ, నిజంగా చెప్పాలంటే 70 years యాక్టర్ అలా యాక్ట్ చేస్తున్నట్టు నాకైతే అనిపించలేదు అసలు. బాబోయ్, ఒక యంగ్ హీరో యాక్ట్ చేస్తున్నట్టు ఫీల్ కలిగింది. ఆ స్వాగ్ రియల్లీ సూపర్. బాబా బాస్ ఉన్న ఎనర్జీతో బాస్ సినిమాకి ఒక వైబ్ తీసుకొచ్చాడు, పాజిటివ్ వైబ్. నిజంగా లవ్డ్ ఇట్ అనమాట. మన బాస్ గురించి ఎంత చెప్పినా తప్పే. సో మెగాస్టార్ ఈజ్ ఆల్వేస్ మెగాస్టార్. 155 మూవీస్ చేశారు. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ థింగ్ ఏంటి అంటే మ్యూజిక్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా 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 బాగుంది. బీమ్స్ అసలు నెయిల్ ఇట్ అంతే. ఎందుకంటే యాక్చువల్గా అందరూ బీజిఎం అంటే తమన్ అంటారు, బట్ ఈ సినిమాలో చూస్తే నిజంగా చిరంజీవి గారికి తగ్గ స్వాగ్కి తగ్గ బీజిఎం అనేది ఇచ్చాడు. అండ్ సాంగ్స్లో కూడా చూస్తే ఇప్పుడు ఉండే రొటీన్ ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ ఉన్నా కానీ, లేకపోతే అర్థం కాని పాటల్లాగా కాకుండా మనం రెగ్యులర్గా మాట్లాడుకునే కన్వర్జేషన్నే సాంగ్స్లా కన్వర్ట్ చేసి చాలా బాగా తీశాడండి. సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఆ సాంగ్స్కి మన మెగాస్టార్ చేసిన స్టెప్స్ కానీ, దానికి సార్ అందించిన స్టైల్ కానీ చాలా బాగుంది. ఆఫ్టర్ మ్యూజిక్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ, లేకపోతే నయనతార గారు కానీ, లేకపోతే మన నయనతార ఫాదర్ క్యారెక్టర్ చేసినప్పుడు కానీ చాలా చాలా బాగా చేశారండి. ఎవ్రీ వన్ నిజంగా చాలా బాగా చేశారు. అండ్ స్క్రీన్ ప్రజెన్స్ కానీ, అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద స్క్రీన్ అనేది చాలా బాగుంది. రిచ్నెస్ ఉంది స్క్రీన్స్లో. చాలా రిచ్గా తీశారు సినిమాని. ఇది పాజిటివ్స్ అండి. నెగిటివ్స్లోకి వస్తే యాజ్ యూజువల్గా మన అనిల్ రావిపూడి గారి గురించి మాట్లాడాలంటే ఎప్పుడు సంక్రాంతికి ఆయన కామెడీతోనే వస్తారు. ఈసారి కూడా కామెడీతోనే వచ్చారు. బట్ ఈసారి కామెడీ ఏంటంటే రెగ్యులర్ కామెడీలా అనిపించింది. ప్రీవియస్గా ఆయన మూవీ సంక్రాంతికి వస్తున్నాం కన్నా ఇది కొంచెం ఏంటి అంటే తక్కువ అని చెప్పాలి ఆ కామెడీ. అంటే రెగ్యులర్గా నేను థియేటర్లో చూస్తే ఏంటంటే అందరూ అని ఏం నవ్వలేదు, జస్ట్ అని నవ్వారు. అంత కామెడీ అని నాకైతే అనిపించలేదు. జస్ట్ ఓకే ఫైన్, కామెడీతో లాగేశారు. అండ్ స్క్రీన్ ప్లే అండి, పక్కన కూడా చెప్పేస్తున్నారు నెక్స్ట్ సీన్ ఇది జరిగిద్ది మామ, నెక్స్ట్ ఇదో మామ ఇలా ఉండిద్ది మామ అని. అది కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది. ఇంకోటి ఏంటి అంటే రెగ్యులర్గా ఉంది. అండ్ కమింగ్ టు ద ఫైట్స్ నాకు అంత అనిపించలేదు. ఏంటంటే రెగ్యులర్గా ఫైట్స్లా కాకుండా చిరంజీవి గారి స్వాగ్ తగ్గ ఫైట్స్ అయితే ఏం కాదు. జస్ట్ ఏదో ఫార్మాలిటీకి పెట్టాలి, తెలుగు సినిమాలో ఫైట్స్ అనేవి ఉండాలి అన్నట్టు పెట్టారు. బట్ ఓకే ఫైన్, అది చల్తా అన్నట్టు వెళ్ళిపోయినాయి అండి ఫైట్స్. నెక్స్ట్ ఏంటి అంటే నయనతార గారికి చిరంజీవి గారికి మధ్య ఉన్న లవ్ స్టోరీ కూడా చాలా చాలా చిన్నది. కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు తేల్చేశారండి. అంత కొంచెం దాంట్లో ఒక మ్యాజిక్ ఉంటే బాగుండేది అనిపించింది నాకు కూడా. బట్ ఓకే ఫైన్. బట్ స్టోరీ అనేది అయితే అసలు ఏం లేదు, నాకైతే ఏమనిపించలేదు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ విడిపోయి వాళ్ళు కలటం అనేది స్టోరీ. దాన్ని 3 hours కొంచెం లాగేసరికి సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనేది అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే బాస్కి అయితే కంబ్యాక్ మూవీ అని చెప్పాలి. బట్ అనిల్ రావిపూడి విషయంలోకి వస్తే మాత్రం అంత పెద్ద సినిమా అయితే ఏం కాదు. బట్ ఇట్స్ ఓకే మూవీ. బట్ ఫ్యామిలీస్కి అయితే చాలా 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 బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు ఆన్ స్క్రీన్ ఎంజాయ్ చేస్తారు ప్రతి మినిట్ కూడా. బట్ మాస్కి యూత్కి అయితే అంత అనిపించదు, ఎందుకంటే దే ఎక్స్పెక్ట్ మోర్ అనమాట. అంతగా అనిపించదు. ఓవరాల్గా చూసుకుంటే నాకైతే 5కి ఒక 3.5-4 నేనైతే ఇస్తాను. అండ్ యూత్ కన్నా లిటరల్గా చెప్పాలి, ఒకప్పుడు మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే లిటరల్గా బాగా ఎంజాయ్ చేశారండి. నేను లిటరల్గా చూశాను. లైక్ మా డాడ్ ఫ్రెండ్స్ కానీ దే లవ్డ్ ఇట్ అనమాట. మేము ఒక లైక్ మా ఫేవరెట్ హీరో ఆన్ స్క్రీన్ కనిపిస్తే మేము ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో, మా డాడ్ జనరేషన్ మాత్రం అసలు నిజంగా నెయిల్డ్ ఇట్. ఇక మాటలో చెప్పలేము వాళ్ళు చేసిన ఎంజాయ్మెంట్. ఫ్యామిలీస్కి అయితే సూపర్ మూవీ. అండ్ చక్కగా ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు నేను చెప్తాను. ఇక ఓవరాల్గా మన శంకరవర ప్రసాద్ గురించి మాట్లాడాలి అంటే పండగ సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే ఫ్యామిలీస్ అయితే పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. దే లవ్ ద మూవీ. ఎందుకంటే నేను ఆల్రెడీ లిటరల్గా నా కళతో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేయొచ్చు. వన్స్ చూడండి. థ్యాంక్ యూ.
ఎవరైతే మూవీ చూసారో కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటి అనేది. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ వాయిస్ టాక్స్. అంటిల్ దెన్ బై. మన శంకర్ వరప్రసాద్